అసలు సంతోషం అంటే ఏంటి? చాలామంది తమ సంతోషాన్ని మనీ సంపాదించడంలోనో, వస్తువుల్లోనో, ఆపోజిట్ పర్సన్‌లోనో వెతుకుతూ ఉంటారు. అవును. ఇది కూడా ఒక రకమైన హ్యాపీనెస్సే. కానీ ఎలాంటి కష్టం లేకుండా మనసులో నుండి ఆటోమేటిక్‌గా వచ్చే హ్యాపీనెస్ గురించి చెప్పనా? సరే, విను. ఒకరోజు నైట్ ఫ్యామిలీ అంతా కూర్చుని, నాన్న స్టాండ్ తీసుకొని, ఆ రోజుల్లో మేము ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? నా ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా? ఇలా వాళ్ళ చిన్నప్పుడు చేసిన పనుల గురించి, వాళ్ళ జనరేషన్స్ గురించి మాట్లాడుతూ మొదలైన స్టోరీ లేట్ అయింది, ఇక పడుకోండి అనే మాటతో ముగుస్తుంది. ఈ గంటన్నర సేపు మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, ఆడుకుంటూ అందరూ కబుర్లు చెప్పుకుంటుంటే, ఒక మూల మనం నుంచుని వాళ్ళ సంతోషం చూసి మార్నింగ్ నుండి కష్టపడిన కష్టమంతా మర్చిపోయి మనకి తెలియకుండానే ఆటోమేటిక్‌గా నవ్వుకుంటాం చూడు, అది అసలైన హ్యాపీనెస్ అంటే. ఒక 20-25 ఇయర్స్ ఉన్న మెన్ అండ్ ఉమెన్‌కి దీనికి మించిన హ్యాపీనెస్‌ని చూపిస్తే వాళ్ళకి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంతే. ఈ హ్యాపీనెస్ అందరికీ దొరకదు. దొరికిన వాళ్ళకి దీనికి మించిన హ్యాపీనెస్ ఉండదు. అర్థమైంది కదా? अच्छा फिर मिलेंगे। स्क्रॉल करते